అరే ఏం చెప్పాలరా నీకు అసలు ఈ అమెరికా మొత్తం మంది తెలుసా నీకు? అవునా? అరే నీకు చికాగోలో ట్రంప్ స్టోర్ అని పెద్ద బిల్డింగ్ ఉంటుంది తెలుసా? ఆహా, అది ఎవరిది అనుకున్నావు? ఎవరిది? నీదా? మళ్ళీ పేరేంది ట్రంప్ అని ఉంది? నేను దానాన్ని తీసిన. ఇంకా ఈ అమెరికాలో నాకు పరని అమ్మాయిలే లేరు అసలు. ఇట్లా చిటికేస్తే చాలు లైన్ కడతారు అందరు నా ముందు. అరే నాకు కూడా నేర్పించరా ప్లీజ్. వాళ్ళని పడేయాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంది? నా కాల నీది దగ్గర రారా చెప్తా అంటున్నా. చూడు, అమ్మాయిల్ని పడేయాలంటే నువ్వు ఒకటే పని చేయాలి, వాళ్ళని పొగడాలి. అమ్మాయిల్ని పొగిడితే వాళ్ళకి చాలా ఇష్టం. ఎగ్జాంపుల్, అక్కడికి అమ్మాయి ఉంది చూడు, ఇప్పుడు చూడు అమ్మాయిని పడేస్తాను. ఏ బేబ్, లుకింగ్ సో బ్యూటిఫుల్, ఐ లవ్ యూ, ఫక్ యూ. ఏమన్నది? థ్యాంక్ యూ చెప్తుంది, థ్యాంక్ యూ. ఇక్కడ నేను బిజినెస్ చేసి ఎంత సంపాదించిన అంటే రేపొద్దు నేను దొడ్డికి పోయిన వరం నా లోపలికి వెళ్ళి పైసలు వెళ్తాయి. అంత సంపాదించిన నేను. ఏం బిజినెస్ పెట్టినవేంది? నేను న్యూయార్క్ సిటీ మధ్యలో అందరికీ బ్లో జాబ్ ఇస్తున్నానా? కుక్క గుద్దకి నీ ముఖానికి తెరలేకుండా కొడతాను నేను న్యూయార్క్ సిటీ మధ్యలో అందరికీ ఇష్టమయ్యేటట్టు పానీపూరి షాప్ పెట్టిన. పానీపూరియా? దేనికైనా ఎంత బిల్డప్ ఇచ్చింది? ఏం తక్కువ చేస్తున్నావు నువ్వు? చూడు, ఇండియాలో ఉన్న వారికి పానీపూరి చాలా ఇష్టం కదా. ఇప్పుడు అమెరికాలో ఇండియన్స్ ఎంతమంది? చాలామంది ఎంత సగం ఇండియా మొత్తం ఇక్కడే సెటిల్ అయ్యారు. అలాంటప్పుడు వాళ్ళందరూ పానీపూరి మిస్ అవుతారు కదా. అందుకే ఈ షాప్ పెట్టిన. ఒకరి దగ్గర వాళ్ళకి నచ్చింది లేనప్పుడు మనం వాళ్ళకి అది ఇస్తే మనం ఎంత చెప్తే వాళ్ళంతా కొంటారు. నీకు ఒక విషయం చెప్పానా? నువ్వు పెద్ద దొంగన డాష్ గడివి. అవును, నీలాగే.